ఈరోజు నేటికి దినదినం అభివృద్ధి చెందుతుందన్న ఈ భారతదేశంలో ఆనాటిగా జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యలు అలాగే నేటికి కూడా కనీసం ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ డాక్టర్గా మన జీవనము కొనసాగుతున్నామంటే దానికి కారణమైనటువంటి ఒక డాక్టర్ కూడా సేఫ్టీని కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశ ప్రభుత్వాలు సెంట్రల్ సిగ్గుచేటు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక విద్యార్థి కానీ ఒక మహిళ కానీ నడి రోడ్డు మీద అర్ధరాత్రి నడిచినప్పుడే స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు అన్నారు. ఆ ఒక స్వతంత్రము రాలేదు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక స్త్రీలకు సమానత్వం కావాలి, వాళ్ళు స్త్రీలు సమానంగా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలని చెప్పేసి ఆయన తన రక్షణ శాఖ మంత్రికి రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే అమైన్మెంట్ను అమలు చేయలేరు కాబట్టి. సో ఈ రోజుకి జరుగుతున్నటువంటి ఈ ఘటనలు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించి వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పేసి మేము సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. నేటికి ఈ మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులను కనీసం స్పందించకుండా ఏసీ రూమ్లలో పడుకుంటున్నటువంటి ఈ రాజకీయ నాయకులను రోడ్ల మీదకి వస్తే లేకపోతే ఓట్ల కోసం వస్తే చెప్పులతో కొట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేశాలలో 70 ఏళ్ళు గడిచిన ఈ స్వతంత్రం వచ్చిన ఈ దేశంలో నేటికి అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే నిర్భయ 2 ఇప్పుడు అబ్బాయి జరిగినటువంటి ఘటననే కాకుండా మొన్న పట్నాలలో యూపీలో కూడా ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపేయడం జరుగుతుంది. అలాగే యూపీలో కనీస స్పందన కూడా లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు, కానీ ఆ యూపీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఖండిస్తలేరు. అంటే ఎక్కడ జరిగిన అమ్మాయిల పైన ఎక్కడ మహిళల పైన అత్యాచారం జరిగినా ప్రతి ఒక్కరు స్పందించాలి. ఈ సోకాల్డ్ మీడియాని మనం బైకాట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కనీసం వాళ్ళని స్పందించకుండా వాళ్ళను ఏ అత్యాచారాలు జరుగుతున్న ప్రోత్సహిస్తున్నట్టే ఉన్నాయి తప్ప వాటిని ఖండించినట్టుగా లేదు. కాబట్టి మనం ప్రతి ఒక్క మహిళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ రావద్దు అంటే మనం కఠినంగా శిక్షించాలి. ఉరి శిక్షలు అలాంటి చేయడం కాకుండా లేకపోతే వాళ్ళని యావజ్జీవ కారాగార శిక్ష చేయడం కాదు, వాళ్ళ మానసిక ఒత్తిడి మానసికంగా వాళ్ళని స్టేబుల్గా తీసుకురావాలంటే వాళ్ళకు సరైన చికిత్సలు చేస్తూ వాళ్ళకు మనం ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను.